హలో ఫ్రెండ్స్, రోజు స్టవ్ మీద ఉండి బోర్ కొడుతుందబ్బా. అందుకే కొత్తగా ఈరోజు మనం రైస్ కుక్కర్లో బగారన్నం ట్రై చేసేద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సింపుల్ అండ్ క్విక్గా చెప్పేస్తా, చూసేయండి. కాస్త ఆయిల్ తీసుకొని హోల్ బిర్యానీ మసాలా 4 కింద తీసుకొని అన్నీ ఆయిల్ వేసి బాగా రోస్ట్ అయితే చేసేయండి. అండ్ అలాగే కాస్త పచ్చిమిర్చి నేనైతే 5 వేసుకున్నా. అండ్ పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ అలాగే కాస్త కరివేపాకు, ఫ్లేవర్కి తగ్గట్టు పుదీనా. మనం ఏ క్వాంటిటీ అయితే తీసుకుంటామో ఆ క్వాంటిటీతో రైస్ వేసేసి 1:2 రేషియోలో వాటర్ అయితే వేసేసేయండి. లాస్ట్లో సాల్ట్ వేయడం మర్చిపోకండి. సాల్ట్ వేయడం మర్చిపోతే టేస్టే మారిపోతుంది అసలు. అండ్ లాస్ట్లో ఒక టిప్ చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే మనకి రైస్ అనేది పొడిపళ్ళాడుతూ రావాలంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ తీసుకొని దాన్ని మనం కదపకుండా ఉంచేసేయాలి. మనం తిన్నప్పుడు మాత్రమే రైస్ తీసుకుంటే పొడిపళ్ళాడుతూ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.